ఆత్మహత్య కూడా నరహత్యే. ఆత్మహత్య కూడా నరహత్య చేయొద్దు. నరహంతకులందరూ మండుచున్న అగ్నిగంధకముల గుండంలో పాలు పొందరు. ఆత్మహత్య అంటే కూడా నరహత్య. నరహత్య కాకపోతే అదేమన్నా కోడి హత్యనా? కోడి హత్య, కాకి హత్య? నువ్వు నరుడివే కదా, నువ్వు మానవ స్త్రీవే కదా. నిన్ను నీవు చంపుకోవడం కూడా మనిషిని చంపడమే. అనవసరంగా అబార్షన్లు చేసుకోవడం కూడా నరహత్యే. ఎన్నో అబార్షన్లు ఆపాను నేను. అట్లా చేయకండి, కనండి, మీకు బరువు అయితే నాకేంటి, నేను పెంచుకుంటా. ముందు జాగ్రత్త పడాలి. కానీ గర్భం వచ్చిన తర్వాత మీరు లీగల్లీ మ్యారీడ్ కపుల్, చట్టబద్ధంగా పెళ్ళైన దంపతులు, దేవుడు దీవించి గర్భం ఇచ్చాడు, ఎందుకు అలా చంపేస్తారు? కనండి, బరువు అయితే నేను పెంచుతాను, నాకు ఇచ్చేసాను. గర్భస్థ శిశువుని చంపటం మహాపాతకం. భ్రూణ హత్య మహాపాతకం. అనవసరంగా అదేదో కొంతమంది అడ్డగోలుగా చేసేస్తుంటారు. ఇంకో సహోదరుండి గర్భసంచి తీసేద్దాం అనుకుందట. ఎందుకు, ఏ రోగం అని అడిగా. అంటే అది తీసేస్తే మంత్లీ ప్రాబ్లం పోతుందండి, ఇంకా ఏ ప్రాబ్లం ఉండదంటే, అదేం గర్భసంచి అనుకున్నావు, గోలు సంచి అనుకున్నావా? ఏంటి పిచ్చి పనులన్నీ? దేవుడు అంటే గౌరవం లేదు, సృష్టికర్త అంటే గౌరవం లేదు. ప్రకృతి సిద్ధంగా దేవుడు నిన్ను ఉంచిన స్థానంలో ఉండు, అందులో ఉండే సుఖాలు అనుభవించు, అందులో ఉండే బాధ్యతలు నెరవేర్చు, అందులో ఉండే కష్టం ఉంటే అది కూడా భరించు. అదంతా కలిసే మానవ జీవితం. దేవుడు నిన్ను అలాగే వాడుకుంటాడు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు అబార్షన్లు, అవసరం లేకపోయినా గర్భసంచి తీసేయటాలు, ఆత్మహత్య చేసుకోవడం, వాట్ ఈస్ దిస్? మనం వేసే ప్రతి అడుగులో పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. మనం బ్రతకటానికే సృష్టింపబడ్డం, కానీ మన ప్రాణాలు మనం తీసుకోవడానికి కాదు.